హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మీ మహేష్. షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మన విద్యార్థులందరికీ కూడా శుభోదయం. ఈరోజు మన వీడియోలో బీఎస్సీ సెమిస్టర్ 1 మ్యాథ్స్కి సంబంధించి అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ అని పిలుస్తాం. 2024-25 నుంచి అందరికీ ఉండబోతుంది ఈ కోర్స్ అనేది. కొత్త సిలబస్ బీఎస్సీ ఆనర్స్ అని పిలుస్తున్నాం కదా. అఫ్కోర్స్ నెక్స్ట్ సెమ్ నుంచి మేజర్ మైనర్ ఉంటుంది, నెక్స్ట్ సెమ్లో డిస్కస్ చేద్దాము. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథ్స్కి సంబంధించి యూనిట్ 1 ఆల్రెడీ కంప్లీట్ చేసేస్తాం. ఎవరైతే చూడలేదో ఒకసారి చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, మన ఛానల్ నేమ్ మీద క్లిక్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్తే అక్కడ మనకి అడ్వాన్సెస్ ఆఫ్ మ్యాథ్స్ అని ఉంటుంది, అలాగే ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథ్స్ అని కూడా ఉంటుంది. అక్కడ చూస్తే మీకు చాలా క్లియర్గా అన్నీ కూడా కనిపిస్తాయి. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద నెక్స్ట్ క్లాస్లోకి అయితే మనం వెళ్ళిపోతున్నాము. చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో ఎసెన్షియల్స్లో ఉండేటటువంటి అన్ని యూనిట్స్, అంటే స్ట్రైట్ లైన్ అవ్వచ్చు, తర్వాత వచ్చేసి డిఫరెన్షియేషన్ లిమిట్స్ అవ్వచ్చు, ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, మ్యాట్రిక్స్ అవ్వచ్చు, అన్ని క్లాసెస్ కూడా మనకి స్క్రీన్ పైన కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏ యూనిట్ ఏ క్లాస్ అనేది దాన్ని బట్టి మీరు ఫాలో అయిపోవచ్చు. ప్లేలిస్ట్లో నేను చెప్పాను కదా ఎసెన్షియల్స్ పెట్టేశాను, ఆల్రెడీ ఎసెన్షియల్స్ అంతా కంప్లీట్ చేస్తాను. అందులో యూనిట్ 1 కూడా కంప్లీట్ అయిపోయింది. ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద నెక్స్ట్ క్లాస్. అన్నీ కూడా మీకు స్క్రీన్ పైన ముందరే వేసేస్తున్నాను ఏ క్లాస్ అనేది. ఆ పర్టికులర్ క్లాస్ అనేది మీకు యాడ్ చేసేస్తూ ఉన్నాను. ఆల్ రైట్, చాలా బాగుంది. అండ్ మన ఛానల్లో 60K ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. ఫర్ దట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలానే 70, 80, 90, 100 అన్నీ కూడా క్రాస్ అవ్వాలి. అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. క్లాసెస్ అనేవి చాలా బాగుంటాయి, మంచి కంటెంట్, మంచి క్లాసెస్ అనేది హెచ్డి లైక్ వీడియోస్ రూపంలో ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రీవియస్గా కూడా చూస్తున్నారు, మంచి క్వాలిటీ వీడియోస్ ఇస్తున్నాము, అవునా కదా? ఆల్ రైట్, అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు ద క్లాస్ కూడా చాలా బాగుంటుంది. మీకు చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో, తెలుగు లాంగ్వేజ్లోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ మెయిన్ థింగ్ డౌట్స్ కానీ అండ్ ప్రతి సమ్కి కూడా ఒక ప్రొసీజర్ అండ్ ఫార్ములాని అప్లై చేసుకుంటూ చేస్తున్నాం. చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాం. సో ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి, మన ఛానల్ గురించి చెప్పండి. అండ్ లాస్ట్ పాయింట్, ఛానల్ పైన మన స్క్రీన్ పైన మన కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మన యాప్ నేమ్ కూడా కనిపిస్తుంది, బోత్ సైడ్స్. సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్, అంటే ఇలాగ మీరు వీడియో అప్లోడ్ చేసినప్పుడే చూసుకోవాలా, అన్నీ ఒకసారి చూసుకోవాలనుకుంటున్నాం, ఈ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ ఏమొద్దు, డైరెక్ట్ వీడియోస్ ప్లే అయితే బాగుంటుంది కదా. అండ్ అలాగే ఎగ్జామ్ ముందర 1 or 2 డేస్లో కంప్లీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే కంప్లీట్ కోర్స్ తీసుకోవచ్చు. దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద కోర్స్ కింద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, బెస్ట్ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తాను. సో క్లాసెస్ అవి బాగుంటాయి. డెమో కావాలి సార్, డెమో కూడా చూద్దాం అనుకునే వాళ్ళకి లైవ్ డెమో కండక్ట్ చేస్తున్నాము. డెమో కూడా చూసి నచ్చిన తర్వాత క్లాసెస్ తీసుకోవచ్చు. కంటెంట్లో ఎటువంటి రకమైన క్వశ్చన్స్ ఇంక ఉండవు మీకు, ఎందుకంటే అంత బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాం. మీరు క్లాస్ చూస్తారు కదా, మీకే అర్థమైపోతుంది. ఆల్రెడీ ఇయర్ వి గో టు క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. హలో ఆల్, గుడ్ ఈవినింగ్. ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఆన్ ద స్క్రీన్, మనకైతే కనిపిస్తుంది. లైక్ ప్రీవియస్ క్లాస్లో అయితే డిస్కస్ చేసాము చాలా క్లియర్గా. యూనిట్ 2 లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ పర్టికులర్ క్లాస్లో మనమైతే క్లాస్ నెంబర్ 1లో అయితే లిమిట్స్ గురించి కంప్లీట్గా మాట్లాడాము. సో లిమిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అన్ని విషయాలు కూడా మాట్లాడుకున్నాము. అండ్ నౌ టుడే ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ యూ ద డిఫరెన్షియేషన్ పార్ట్ ఏదైతే ఉందో, డిఫరెన్షియేషన్ అంతా కూడా మాట్లాడబోతున్నాము. అండ్ దిస్ ఇస్ వాట్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అంతా కూడా మనం ఈ పర్టికులర్ క్లాస్లో అయితే చూడబోతున్నాము. ఆల్ రైట్, ఈ పర్టికులర్ డిఫరెన్షియేషన్ లో ఇక్కడ మనకి ఇది లిమిట్స్ క్లాస్, ఎవరైతే చూడలేదో ఒకసారి ప్రీవియస్ క్లాస్ అయితే చూడండి అమ్మా, చాలా బాగుంటుంది. అండ్ చాలా క్లియర్ కట్ గా మీకు ఆన్సర్ క్వశ్చన్ వైజ్ ఇలా క్లియర్ గా చెప్పుకొచ్చాము. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ద నెక్స్ట్ క్లాస్. మనం కానీ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే
ఈ రోజు ఈ పర్టికులర్ క్లాస్ లో ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ యూ ద డిఫరెన్షియేషన్ పార్ట్. ఒకసారి నేను మెయిన్ హెడ్డింగ్ కూడా ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తాను. విచ్ కమ్స్ అండర్ యూనిట్ 2 limits and differentiation. Limits and differentiation, which is class number 2. ఎందుకంటే క్లాస్ నెంబర్ 1 లో మనం ఆల్రెడీ లిమిట్స్ గురించి మాట్లాడాం. మరి క్లాస్ నెంబర్ 2 కి సంబంధించి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, దాంట్లో ఉండేటటువంటి ఫార్ములాస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం ఈ రోజు ఈ పర్టికులర్ క్లాస్ లో చూడబోతున్నాము. డైరెక్ట్లీ డిఫరెన్షియేషన్ అనేది మనకి ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో వచ్చింది. సేమ్ ఇంటర్మీడియట్ సిలబస్ ఇక్కడ కూడా మనకి ఇచ్చాడు. కొత్త సిలబస్ ఏది ఇవ్వలేదు. అదే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్కడైతే మనకు కనిపిస్తుంది. ఓన్లీ ద థింగ్ డిఫరెన్షియేషన్ లో ఏదైతే మనకి అదే ఇంటర్మీడియట్ లో ఉన్నాయో ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ అవే ఉన్నాయి. అదే మనకి అడ్వాంటేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సిందల్లా ఏంటి అని అంటే స్టాండర్డ్ ఫార్ములాస్ ఖచ్చితంగా తెలియాలి మనకి. దెన్ మనం ఫార్ములాస్ వన్స్ వచ్చేసాయి అని అంటే అప్పుడు వీ విల్ మూవింగ్ ఆన్ టు ద ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ లైక్ చాలా చాలా ఇంపార్టెంట్. సార్ ఫార్ములాస్ మరి ఏమేమి కావాలి, ఏ ఫార్ములాస్ నేర్చుకోవాలి అని చెప్తే ఎస్, ఇక్కడైతే మనకి 1 by 1 క్లియర్ కట్ గా 1 by 1 ఒక్కొక్కటి నేర్చుకుందాము. ఫస్ట్ వన్ డెరివేటివ్ అంటే ఏంటమ్మా, dy by dx ఆఫ్ x పవర్ n. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి, n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1. n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1. డెరివేటివ్ కి ఎక్కువగా వాడేటటువంటి ఫార్ములా ఏదైనా ఉందంటే ఇదే డెఫినెట్లీ. అదే dy by dx ఆఫ్, ఇది డెరివేటివ్ ఫార్ములా. లిమిట్ అంటే ఎలా చూపించాము, lt అని రాస్తామా, lt అని చూపించామా. ఇక dy by dx ఆఫ్ ఓన్లీ x అన్నాడు అనుకో, డెరివేటివ్ ఈజ్ 1, x డెరివేటివ్ ఈజ్ 1. dy by dx ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ dy by dx ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ విల్ బి 0. dy by dx ఆఫ్ ఎనీ కాన్స్టెంట్ ఈజ్ డెరివేటివ్ 0. తర్వాత 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే మనకు ఉంటాయి. వాట్ ఆర్ దోస్ 3 అని మనం అబ్జర్వ్ చేస్తే, dy by dx ఆఫ్ e పవర్ x, a పవర్ x, log x. dy by dx ఆఫ్ e పవర్ x కి డెరివేటివ్ e పవర్ x, a పవర్ x కి డెరివేటివ్ a పవర్ x log a, అండ్ log x కి డెరివేటివ్ 1 by x. ఈ 3 కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇక్కడ ఆర్ అయ్యాయి కదా, ఇంకొక ఆర్ ఏమో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఏంటంటే సార్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో మనకి డెరివేటివ్ పాసిబిలిటీ ఉన్నవి. dy by dx ఆఫ్ sin x కుంది డెరివేటివ్ విచ్ ఈస్ cos x. డెరివేటివ్ ఆఫ్ cos x ఈజ్ sin x. డెరివేటివ్ ఆఫ్ cos x కావాలి అని అంటే మైనస్ sin. మైనస్ sin x. sin కి cos కి స్టాండర్డ్ గా ఉంటాయి. అలాగా అన్నింటికి tan x, cot x, secant x, cosecant x. ఇవే కదా మనకు ఉండే 6 ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. అన్నింటికి dy by dx ఆఫ్ అన్నింటికి డెరివేటివ్. tan x అంటే ఏంటన్నా ఫార్ములా secant square x. cot x అంటే మైనస్ cosecant square x. డెరివేటివ్ లో స్క్వేర్ వస్తుందండి, అదే స్పెషల్ ఇది. మామూలుగా tan x స్క్వేర్ కి మాత్రం డెరివేటివ్ ఇక్కడ రాలేదు చూసారా. sin x అంటే sin x, ఇక్కడ మాత్రం డెరివేటివ్. ఇక్కడేమో స్క్వేర్ వచ్చింది కదా, ఇక్కడేమో 2 టర్మ్స్ వస్తాయి. secant x కేమో secant x తో పాటు tan x వస్తుంది. ఇక్కడేమో cosecant x తో పాటు cot x వస్తుంది, కాకపోతే మైనస్ వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ 12 ఫార్ములాని. ఇవి నార్మల్ జనరల్ స్టాండర్డ్ ఫార్ములాస్. వీటిని ఏమని పిలుస్తాం, స్టాండర్డ్. ఇవి మారవు, స్టాండర్డ్ ఫార్ములాస్. సో బై యూజింగ్ దీస్ స్టాండర్డ్ ఫార్ములాస్ డెరైవ్డ్ ఫార్ములాస్ ఉంటాయి. డెరైవ్డ్ ఫార్ములాస్ నెక్స్ట్ ఏముంటాయి, డెరైవ్డ్ ఫార్ములాస్ అంటే ఏంటి సార్ అని అంటే సేమ్ dy by dx ఆఫ్ uv అంటే u v డాష్ ప్లస్ vu డాష్.
సో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఏదైనా ఉంది అని అంటే డెఫినెట్లీ. అలాగే యూ బై వి, వి యూ డాష్, యూ వి డాష్ బై వి స్క్వేర్, చాలా చాలా ఇంపార్టెంట్. యూవి డాష్ అండ్ వి డాష్ ఈ ఫార్ములాస్ కూడా మనకి ఎగ్జామ్లో డెఫినెట్గా 100కి 100% ఖచ్చితంగా లైక్ డెరివేటివ్ ఎనీథింగ్ ఏదైనా చేయొచ్చు. అండ్ డెరైవ్డ్ స్టాండర్డ్ నేర్చుకున్నాము, డెరైవ్డ్ డిఫరెన్షియేషన్ కూడా నేర్చుకున్నాము, స్పెషల్ డెరివేటివ్ కూడా నేర్చుకోవాలి. స్పెషల్ డెరివేటివ్, దిస్ ఈజ్ వాట్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకసారి ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. క్లియర్ రైట్? సో ఫార్ములాస్ గుర్తుంటాయండి. ఒక లాస్ట్ ఫార్ములా చెప్పి సమ్స్ లో క్యాజువల్ గా వెళ్ళిపోదాం, అన్ని ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. 4-5 మోడల్ అడుగుతాడు. సో మరి దీనికి ఎలా సార్ అని అంటే ఒకసారి చూడండి. స్పెషల్ డెరివేటివ్ అంటే ఏం లేదు, ఇప్పుడు పై దాన్నే తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్ డెరివేటివ్ అంటే సైన్ ఎక్స్ యొక్క డెరివేటివ్ ఎంత అన్న కాస్ ఎక్స్, ఇది మనకు తెలిసిందే. స్పెషల్ డెరివేటివ్ అంటే ఏం లేదు, ఎక్స్ ప్లేస్ లో కొత్తగా ఏదో ఉంటుంది, 3x అని ఉంది చూసారా? అలా ఉన్నప్పుడు అంటే స్పెషల్ డెరివేటివ్ అనగానే నీకు ఏం గుర్తు రావాలో తెలుసానన్నా, ఎక్స్ ప్లేస్ లో వేరేది ఉంటుంది. ఏదైతే ఎక్స్ ప్లేస్ లో ఏదో 2x ఉండొచ్చు, లేదా 3x ఉండొచ్చు, లేదా 10x ఉండొచ్చు, అలా అన్నమాట. అంటే ఒక ప్లేస్ లో ఉండాల్సింది వేరే 2x 3x 4x 10x ఎనీథింగ్ ఏదైనా ఎక్సెట్రా ఉంటే దాన్ని మనం ఏమని పిలుస్తామంటే స్పెషల్ డెరివేటివ్ అని పిలుస్తాం. మరి ఏం చేయాలి సార్ స్పెషల్ డెరివేటివ్ అంటే? ఫైనల్లీ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఎలాగొచ్చిందో సైన్ 3x అంటే కూడా ఏమొస్తుంది, కాస్ 3x వస్తుంది. దాంతో పాటు ఇంటూ పెట్టుకొని ఎక్స్ ప్లేస్ లో ఎంత వచ్చింది అన్న 3x, కాబట్టి 3x కి డెరివేటివ్ కట్టాలి మళ్ళీ, అంతే. d/dx ఆఫ్ 3x కట్టాలా, సింపుల్ అంతే. అంటే అప్పుడు ఫైనల్ గా ఎంత వస్తుందో మనకి అంటే చూడండి, ఆల్రెడీ డెరివేటివ్ కట్టాం సైన్ 3x కి కాస్ 3x, కానీ మళ్ళీ డెరివేటివ్ వస్తుంది. అంటే స్పెషల్ డెరివేటివ్ అంటే ఏంటి? డెరివేటివ్ ఇన్ డెరివేటివ్, ఫైండింగ్ డెరివేటివ్ ఇన్ డెరివేటివ్ లో డెరివేటివ్ ఆల్రెడీ డెరైవ్ చేసాం, మళ్ళీ డెరైవ్ వచ్చింది. ఇంటూ 3x కి డెరివేటివ్ ఎంతమ్మా 3, అంటే ఎంత వచ్చినట్టు ఫైనల్ గా 3 cos 3x వచ్చినట్టు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా నీట్ గా ఇలా సింపుల్ గా చూసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? ఇదే స్పెషల్ డెరివేటివ్, ఇంకేం లేదు. ఒక d/dx ఆఫ్ e టు ద పవర్ లైక్ 3x అన్నాడు అనుకో, లేదా 3 ఆల్రెడీ పైన రాసాం కదా, వేరే 5x రాద్దాం. నార్మల్గా ఈ పవర్ ఎక్స్కి ఎంత, సారీ ఈ పవర్ 5x కి ఈ పవర్ 5x, ఎక్స్ ప్లేస్ లో ఎంత ఉంది, d/dx ఆఫ్ 5x, ఎక్స్ ప్లేస్ లో 5x ఉంది కాబట్టి 5x కి డెరివేటివ్ 5, అంటే ఫైనల్ ఆన్సర్ ఎంత 5e⁵ అంతే, సింపుల్. ఇదే స్పెషల్ డెరివేటివ్, ఇదే స్పెషల్ డెరివేటివ్. అండ్ యూవి ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. డెరివేటివ్ లో మనకి ఎగ్జామ్ లో ఇచ్చేది ఈ రెండు ఫార్ములాస్ మాత్రమే, డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చేది ఏదైనా ఉంది అని అంటే ఖచ్చితంగా అది ఇదే. సో ఏంటి అని అంటే యూవి అండ్ u/b ఈ రెండు అడుగుతున్నాడు. సో ఆ రెండు రావాలి అని అంటే దట్ మీన్స్ ఈ రెండు రావాలి అని అంటే ఈ పైవన్నీ రావాల్సిందే, ఆ పైవి అండ్ ఈ స్పెషల్ డెరివేటివ్ అన్ని వస్తేనే ఫంక్షనల్ అనేవి వస్తాయి అనమాట. నౌ హియర్ వి గో విత్ ద ఆ 4 మోడల్స్ ఏంటి, ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్ రైట్, హియర్ వి గో విత్ ద ప్రాబ్లమ్స్.
find the derivative of x power 4 into 5 sin x minus 3 cos x. చాలా 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 ఈజీగా మీకు ఎప్పుడు కూడా రెండు ఫంక్షన్స్ ఎప్పుడైతే కనిపిస్తున్నాయో దట్ టైమ్ వీ విల్ కాల్ ఇట్ యాజ్, దాన్ని మనం ఎలా తీసుకుంటామని అంటే వాట్ ఎవర్ ద ఫంక్షన్ మనకు కనిపిస్తుందో ఎక్స్ పవర్ 4 ఇంటూ 5 sin x minus 3x అని ఏదైతే మనకు కనిపిస్తుందో దట్ ఫస్ట్ టర్మ్ యూ విల్ కన్సిడర్ యాజ్ u అండ్ సెకండ్ టర్మ్ విల్ బి కన్సిడర్ యాజ్ v. uv ఎప్పుడైతే వచ్చేసాయో వాట్ ఈస్ uv ఫార్ములా అమ్మా? uv ఓల్డ్ డాష్ డెరివేటివ్ ఫార్ములా ఏం చెప్పాను? u v డాష్ v u డాష్ అని చెప్పుకున్నాం. అదే డాష్ అంటే డెరివేటివ్ అనరా, డాష్ అంటే డెరివేటివ్ అని అంత సింపుల్ గా రాసుకోవచ్చు. నౌ కమింగ్ ఇన్ టు ద సొల్యూషన్ విషయంలోకి వచ్చేస్తే, సో ఫస్ట్ వన్ మనకి వాడు ఇచ్చింది f ఆఫ్ x తీసుకున్నాం అనుకుందాం. ఫస్ట్ x పవర్ ఆఫ్ 4 ఇంటూ 5 sin x minus 3 cos x. వాడే బ్రాకెట్స్ ఇచ్చారు కాబట్టి uv కింద డెరైవ్ చేసేయచ్చు. నౌ ఫైండింగ్ ద డెరివేటివ్ ని ఫంక్షన్ x ఇస్తే dy by dx అంటాం. అదే మనకి f ఆఫ్ x అని ఇచ్చాడు అనుకో, దట్ మీన్స్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ f డాష్ ఆఫ్ x. ఎంత ఈజీగా చూడండి, చాలా చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో మనము నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి f ఆఫ్ x ఉంది కాబట్టి వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ f డాష్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయాలి. f డాష్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఏం చెప్పాను? uv డాష్ అంటే ఇగో uv డాష్, u అంటే x పవర్ 4 అనుకున్నాం, దీనికి డెరివేటివ్ కట్టాలి. అంటే ఏంటి? d బై dx ఆఫ్ 5 sin x minus 3 cos x. uv dash minus uv dash minus vu dash కట్టాలి. uv dash minus uv dash plus u by v అప్లై చేసుకుంటున్నప్పుడు వాట్ ఎవర్ ద టర్మ్ which is plus not minus, ఇక్కడ రాసాం ఫార్ములా uv డాష్ ప్లస్ v డాష్, ఇక్కడ రాసాం చూడండి, ఎస్ మైనస్ కాదు ప్లస్. సో uv డాష్ ప్లస్ vu డాష్ అంటే 5 sin x, ఓన్లీ డివిజన్ లోనే మైనస్ వస్తుందమ్మా, ప్రొడక్ట్ లో రాదు. u డాష్ అంటే d బై dx ఆఫ్ x పవర్ 4 ఇలా రాసుకోవాలా ఫస్ట్. ఎప్పుడైతే అలా రాసుకున్నామో చాలా 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 సింపుల్ గా నార్మల్ టర్మ్ అలా రాసేసే, అంటే x పవర్ 4 అలా రాసేసే. ఓకేనా? x పవర్ 4 ఏదైతే ఉందో దాన్ని అలా రాసి ఇక్కడ డెరివేటివ్ కట్టు, 5 కాన్స్టెంట్ అలా ఉంచేసేయండి. sin x డెరివేటివ్ ఈజ్ cos x. మళ్ళీ సార్ కాన్స్టెంట్ అంటే డెరివేటివ్ 0 కదని చెప్పి 5కి 0 అని రాసికండి, ఎందుకంటే x పక్కన ఉంది కదా, అంటే x టర్మ్ పక్కన ఉంది కదా. x టర్మ్ ఎప్పుడైతే పక్కన ఉందో అది కాన్స్టెంట్ అవ్వదు. ఓకేనా? దానికి డెరివేటివ్ కట్టక్కర్లే, x టర్మ్ మాత్రమే డెరివేటివ్ కట్టాలి. x లేకపోతేనే 0 గుర్తుపెట్టుకోండి. ఓకేనా? x అనే టర్మ్ లేకపోతేనే 0. ఇక్కడ కూడా x ఉంది కాబట్టి 3 అలానే ఉంటుంది అన్న. cos x డెరివేటివ్ మైనస్ sin x, cos x డెరివేటివ్ మైనస్ sin x. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఫార్ములా అప్లై చేయడం అర్థమైందా లేదా? ఎస్. ఇంకా మళ్ళీ ఈ టర్మ్ అలానే ఉంది, 5 sin x ప్లస్ 3 cos x అలానే ఉంది. x పవర్ 4కి డెరివేటివ్ x పవర్ n లా ఉంది, n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1, n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1 ఇచ్చామా లేదా? ఫార్ములా ఇగో ఇక్కడ ఇచ్చాం, ఫస్ట్ ఫార్ములా అదే, n ఇంటూ x పవర్ ఆఫ్ n మైనస్ 1. చాలా చాలా సింపుల్. ఫార్ములా అప్లై చేయడం వస్తే సమ్ అయిపోయినట్టే, ఇంకేం లేదు. ఫార్ములా అప్లై చేయడం అనేది కానీ ఒక్కటి మనకి జాగ్రత్తగా వచ్చేస్తే ఈజీగా చాలా అంటే చాలా సింపుల్ గా మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ యువర్ లెఫ్ట్ ఓవర్ విత్ x పవర్ 4. ఫైనల్ గా ఆన్సర్ ఎంత మిగిలిందో చూడండి. వాట్ ఎవర్ ద వాల్యూ వీ హ్యావ్ x పవర్ 4 అండ్ ఇక్కడేమో 5 cos x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 sin x అండ్ ఇక్కడేమో ప్లస్ 4x క్యూబ్, ఎందుకంటే ఇక 4 మైనస్ 4 అలాగే 5 sin x ప్లస్ 3 cos x. సచ్ అన్ ఈజీ థింగ్. ఎంత ఈజీగా కట్టాం డెరివేటివ్ ఎంత ఈజీగా కట్టాం చూడండి. సో సింపుల్ గా మనం ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇది డెరివేటివ్ కట్టే విధానం. ఇలాగే ఇందులోని డిఫరెంట్ మోడల్స్ వాల్యూస్ మార్చి ఇస్తూ ఉంటాడు. ఎలా ఇచ్చినా కూడా మనం చాలా అంటే చాలా ఈజీగా కట్టేసేయచ్చు అనమాట. చూద్దాం ఇంకో క్వశ్చన్. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ బేసే మళ్ళీ ఇద్దాం. డిఫికల్ట్ ఇదే అడుగుతూ ఉంటాడు. ఎక్స్ ప్లస్ సీకెన్ ఎక్స్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ మళ్ళీ బ్రాకెట్లో ఇచ్చాడంటే యూవి ప్రొడక్ట్ లో ఉన్నాయి, బైలో ఉంటే యూ బై బి, ప్రొడక్ట్ లో ఉంటే యూవి, అంతే ఇంకేం లేదు కదా. ఇప్పుడే చెప్పాము యూవి రెండు ప్రొడక్ట్ లో ఉంటే ఇట్స్ డెరివేటివ్ ఏంటన్నా యూవి డాష్ ప్లస్ వియూ డాష్, అంతే. అప్లై చేసే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉన్నది ఎఫ్ డాష్ ఆఫ్ కట్టాలి అని అంటే ఫస్ట్ వన్ ఎంత ఉంది, ఎక్స్ ప్లస్ సీకెన్ ఎక్స్ ఉంది, అలా రాసే యూ. వి డాష్ అంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్, యూవి డాష్ అయిపోయిందా, యూ వి డాష్ ప్లస్ వియూ డాష్, వి అంటే ఎవరు సెకండ్ వన్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్ వి. ఫస్ట్ దానికి డెరివేటివ్ కట్ ఎక్స్ ప్లస్ సీకెన్ ఎక్స్. ఫార్ములాస్ తెలుసా, అప్లై చేసే అయిపోయింది ఆన్సర్. ఎక్స్ ప్లస్ సీకెన్ ఎక్స్ అలానే ఉంది, ఇక్కడ డెరివేటివ్ చూడు. ఎక్స్ కి డెరివేటివ్ 1, టాన్ ఎక్స్ కి డెరివేటివ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్. ఇజ్ ఇట్ క్లియర్ మై డియర్ ఆల్? అర్థమైందా లేదా? ఈ స్టెప్ అర్థమైందా లేదా? సో చాలా చాలా ఈజీ. అలాగే ప్లస్ ఎక్స్ మైనస్ టాన్ ఎక్స్, ఎక్స్ కి డెరివేటివ్ 1, సీకెన్ ఎక్స్ కి డెరివేటివ్ సీకెన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్, సీకెన్ ఎక్స్ ఇంటూ టాన్ ఎక్స్ మల్టిప్లై చేస్తే సరిపోద్ది అంతే. ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, ఎక్స్ ఇంటూ సీకెన్ స్క్వేర్ ఎక్స్, ఎక్స్ సీకెన్ స్క్వేర్ ఎక్స్, సీకెన్ ఎక్స్ ఇంటూ 1 సీకెన్ ఎక్స్ అయిపోయింది. సమ్ ఇంకేమీ లేదు, మైనస్ సీకెన్ క్యూబ్ ఎక్స్, ఎందుకంటే సీకెన్ ఎక్స్ సీకెన్, ఇక్కడ కూడా ఎక్స్ ఇంటూ 1 ఎక్స్, ఎక్స్ ఇంటూ ఎక్స్ సీకెన్ ఎక్స్ టాన్ ఎక్స్, మైనస్ టాన్ ఎక్స్ తో మల్టిప్లై చేస్తే మైనస్ టాన్ ఎక్స్ 1 ఆర్ టాన్ ఎక్స్ సీకెన్ ఎక్స్ టాన్ స్క్వేర్ ఎక్స్. సచ్ అన్ ఈజీ థింగ్ టు ఫైండ్ అవుట్ అనమాట. వెరీ ఈజీ. సో ఎంత ఈజీ అని అంటే అంత ఈజీగా మనం సమ్స్ ని చాలా సింపుల్ వేలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. డెరివేటివ్ కట్టడం వస్తే చాలు, ఇంకేమీ లేదు. ఫార్ములా నువ్వు ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేస్తున్నావో నీకు ఆన్సర్ అనేది చాలా ఈజీగా మనకు అనేది వచ్చేస్తుంది అనమాట. అదొక్కటి జాగ్రత్తగా నీట్ గా చూసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం కట్టాలి. అలాగే డిఫరెన్షియేట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, ఇక్కడేమో ఎక్స్ క్యూబ్ ప్లస్ 2, రెండు ఎక్స్ టర్మ్స్ అయినప్పుడు యూవి అక్కర్లేదు. అదేంటి సార్ ఇప్పుడు దాకా బ్రాకెట్స్ ఉంటే యూవి అప్లై చేశారు, ఇప్పుడేమో అక్కర్లేదు అంటున్నారని. రెండు ఎక్స్ టర్మ్స్ ఉన్నప్పుడు దానికి ఇంకా ఓన్లీ యూవి అంటే ఏంటి, వేరు. ఇప్పుడు వరకు చూడండి, ఇక్కడేమో ఎక్స్ ఉంది, ఇక్కడేమో సీకెన్ టాన్, ఒక్కొక్క ఫంక్షన్, ఇది ఎక్స్ ఇది సైన్, అలా వేరువేరుగా ఉండాలి. అన్ని ఎక్స్ టర్మ్స్ ఉన్నప్పుడు మల్టిప్లై చేశారా ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫస్ట్ ఎక్స్ క్యూబ్ తో ఇచ్చేస్తే ఎంత, ఎక్స్ పవర్ 5 మైనస్ 5 ఎక్స్ పవర్ 4 ప్లస్ 6 ఎక్స్ క్యూబ్ ప్లస్ 2 తో మల్టిప్లై చేస్తే 2x స్క్వేర్ మైనస్ 5 2s are 10x 2 6s are 12. సేమ్ పవర్ 7 ఉన్నాయా, 5 4 3 2 లేదు. డెరివేటివ్ కట్టే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, డెరివేటివ్ అంటే ఎక్స్ పవర్ ఎలా ఉందంటే 5x పవర్ 4, ఇక్కడ 5 4s are 20x క్యూబ్, 6 3 18 ఎక్స్ స్క్వేర్, 2 2 4x మైనస్ 10x డెరివేటివ్ 1, 12 డెరివేటివ్ 0. కాన్స్టెంట్ కదా, ఎక్స్ లేదు, ఎక్స్ లేకపోతే 0. ఆన్సర్ వచ్చింది. ఇలాగ మనం కట్టేయచ్చు. ఎప్పుడు సింగిల్ టర్మ్ ఉంటే డైరెక్ట్ గా కట్టేయాలి అన్న. వేరువేరుగా ఉన్నాయా అంటే ఒకటి. మళ్ళీ చూడండి, వేరే మోడల్ చేద్దాం. డిఫరెన్షియేట్ ద ఫాలోయింగ్ ఏంటి, 5 మైనస్ 4 cos x, 5 మైనస్ 4 cos x, 1 మైనస్ 2. ట్రిగ్నోమెట్రీ ఎప్పుడైనా ఇచ్చాడంటే వేరువేరుగా ఉంటాయి ఆబ్వియస్లీ, ఓన్లీ ఎక్స్ ఒకటే కాకుండా అన్నీ ఉంటాయి. ఇలాంటప్పుడు వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కట్టాలంటే ఏం చేయాలని చెప్పాను. టు ఫైండ్ అవుట్ ద ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కట్టాలి అని అంటే యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యూవి. ఫస్ట్ వాల్యూ ఎంత ఉంది నాన్న, 5 మైనస్ 4 cos x ఉంది, దీనికి డెరివేటివ్ కట్టు. 1 కి డెరివేటివ్ 0 మైనస్ 2, tan x కి డెరివేటివ్ సీకెన్ స్క్వేర్ ఎక్స్, ఈజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్? వాళ్ళు అర్థం అవుతుందా? సో
జాగ్రత్తగా చూసుకోవాలి. ప్లస్ 1 మైనస్ 2 tan x అలానే ఉంటుంది ఈసారి. అంటే ఫస్ట్ వీడిని రాసేస్తాం, వీడికి డెరివేటివ్ కడతాం, తర్వాత వీడిని అలా రాసేస్తాం, తర్వాత ఏమో ఫస్ట్ వాడికి డెరివేటివ్ కడతాం. 5కి డెరివేటివ్ 0, 4 cos x డెరివేటివ్ మైనస్ sin x. సో దట్ మీన్స్ like minus into this minus, it becomes plus. సో ఫైనల్ గా ఇక్కడ ఎంత వస్తుంది? 5 minus 4 cos x minus 2 secant square x, 1 minus 2 tan x 4 sin x. మల్టిప్లై చేస్తే ఆన్సర్ వచ్చింది ఫైనల్ గా, అవునా కదా? 5 2s are 10, 5 2s are 10 secant square x, 4 2s are 8 cos x secant square x, 4 sin x 1s are 4 sin x, 4 2s are 8 sin x tan x. వచ్చిందా లేదా? ఓన్లీ ద థింగ్ డెరివేటివ్ కట్టడం ప్రాపర్ గా రావాలి. డెరివేటివ్ కడితేనే నీకు ఆన్సర్ అనేది చాలా చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో వచ్చేస్తుంది. ఎనీథింగ్ చాలా ఈజీగా కట్టొచ్చు, ఎనీథింగ్ ఏదైనా కట్టొచ్చు. డిఫరెన్షియేట్ ఎక్స్ కాస్ ఎక్స్, ఇది ఇంకా ఈజీ క్వశ్చన్. లెట్ దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమనుకుందాం? వీ విల్ ఫైండ్ అవుట్ ఎక్స్ కాస్ ఎక్స్ అనుకుందామా? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఇట్స్ డెరివేటివ్. ఒకటి యూ, ఒకటి వి, వేరు వేరు ఫంక్షన్సే కదా. ఎక్స్ అలా రాసేస్తున్నాను, కాస్ ఎక్స్ కి డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్. నవ్ కాస్ ఎక్స్ అలా రాసేస్తావు, ఎక్స్ కి డెరివేటివ్ 1. సో ఫైనల్ ఆన్సర్ ఎంత? ఎక్స్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ 1 జర్ కాస్ ఎక్స్. అంటే యూవి ఒకటి వస్తే గానీ మనకి ఏం చేయాలి? యూ అలా రాస్తావు, వి డాష్ పడతావురా, వి అలా రాస్తావు, యూ డాష్ కడతావు, అంతే, ఇంకేం లేదు. డెరివేటివ్ కట్టడం వస్తే చాలు. డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం వస్తే మనకి యూవి డాష్ ఫార్ములా అనేది చాలా 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 సింపుల్ గా ఈజియర్ వేలు. ఎనీ ప్రాబ్లమ్ ఇఫ్ దే వాంటెడ్ టు గివ్, చాలా అంటే చాలా ఈజీగా కట్టేసేయచ్చు. ఓకే, యూవి చేసాం కదా, యూ బై వి చేస్తే మనకి ఇది కూడా వచ్చేస్తుంది, కంప్లీట్ అయిపోతుంది. అది కూడా చూద్దాం. యూ బై వి ఫార్ములా చెప్పాను కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే చాలా జాగ్రత్తగా నీట్ గా చేసుకోవాలి. ఫైండ్ ద డెరివేటివ్, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్. ఇలా కనిపిస్తుంది నాన్న, బైల్లో కనిపిస్తుంది మనకి. ఎప్పుడైతే ఫంక్షన్ బైల్లో కనిపించిందో, ఇందాక చెప్పాను యూ బై వి అంటే ఏంటి? వియు డాష్ మైనస్ యువి డాష్ బై వి స్క్వేర్. జాగ్రత్తగా చూసుకోండి ఫార్ములా ఒకసారి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా ఈ ఫార్ములా యూజ్ చేసి మనం సమ్ అయితే చాలా చాలా ఈజీగా చేసేయచ్చు. సో దట్ మీన్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కావాలి అని అంటే ఏంటి? పై దాన్ని ఎప్పుడు యు అనుకుంటాము, కింద దాన్ని ఎప్పుడు వి అనుకుంటాము. వి అంటే ఎంత? సైన్ ఎక్స్. డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, ఫార్ములాలో మైనస్ ఉంది. యు అంటే ఎంత? కాస్ ఎక్స్. వి డాష్ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఈజ్ కాస్ ఎక్స్. వి స్క్వేర్, డినామినేటర్ లో సైన్ ఉంది కాబట్టి సైన్ స్క్వేర్. అంతే, జస్ట్ ఆ యూవీలు ఏమున్నాయి అనేది చెక్ చేసుకొని ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేయడం. ఇంకా అంతకు మించి నీకు నువ్వు చేయవలసినటువంటి పెద్ద విషయం ఏమీ లేదు అక్కడ, అర్థమవుతుందా? సో దట్ ఈస్ వాట్ లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఉంది అని అంటే అది కొద్దిగా జాగ్రత్తగా కానీ చూసుకోగలిగితే మనకు ఆన్సర్ అనేది చాలా అంటే చాలా సింపుల్ వేలో, ఈజియర్ వేలో వచ్చేస్తుంది అనమాట. హియర్ నౌ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఉంది. ఇక్కడ కూడా కాస్ ఎక్స్ ఇంటూ కాస్ స్క్వేర్ ఎక్స్ బై సైన్ స్క్వేర్ ఎక్స్. కెన్ ఐ టేక్ ద న్యూమరేటర్ మైనస్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్. ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాలో కనిపిస్తుంది కదా, ఏమని కనిపిస్తుంది? ఫస్ట్ ఐడెంటిటీ వాల్యూ ఎంత? 1 మైనస్ ఈ మైనస్ సమ్, దీని వాల్యూ 1 సైన్ స్క్వేర్ ఎక్స్. అమ్మ 1 బై సైన్ అంటే ఎంత? కొసికెన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ అలా రాసేస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఎంత వచ్చింది? మైనస్ కొసికెన్ స్క్వేర్. ఓన్లీ ద థింగ్ ఈ ఫార్ములా అప్లై చేయడం వస్తే డెరివేటివ్ లో ఎనీథింగ్ నువ్వు చేసేస్తావు. డెరివేటివ్ వాడు ఇచ్చిన దాన్ని ఎనీథింగ్, ఎనీ ఫంక్షన్ దే వాంటెడ్ టు గివ్, చాలా చాలా ఈజీగా చేయొచ్చు. ఇంకాస్త డిఫికల్ట్ గా ఉన్న మోడల్ కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. డెరివేటివ్ లోనే ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ find the derivative of 4x plus
5 sin x. చాలా చాలా సింపుల్ అండి, అసలు ఇంతకన్నా ఈజీ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఇంటర్మీడియట్లో మనం నేర్చుకున్నవే, కొత్తగా ఏం కాదు. ఇంటర్లో ఒకవేళ వినకపోయి చాయిస్లో వదిలేస్తే మీకు కష్టంగా ఉంటుంది. ఈవెన్ దో అలాంటి పిల్లలకు కూడా నేను మ్యాక్సిమం ఈజీ ఉండేలానే ఇస్తున్నాను ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే. సో కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ అయితే ఏం లేదు. సో ఓన్లీ ద థింగ్ మనం కరెక్ట్గా జాగ్రత్తగా నేర్చుకోగలిగితే సరిపోతుంది. జస్ట్ ఏ మినిట్, స్ట్రక్ అయింది, ఇంక్ లేనట్టు ఉంది. ఓకే, ఎస్. సో ఓన్లీ ద థింగ్ మనం కరెక్ట్గా ఆ కైండ్ ఆఫ్ ఏదైతే మనకి ఇచ్చాడో దాన్ని పట్టుకొని మనం యూవీలో ఉందా యూ/విలో ఉందా అనేది చెక్ చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది సరిపోతా ఉంటుంది. నా బై సీయింగ్ దిస్ ఈజ్ యూ/వి, ఇప్పుడే చెప్పాను. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, యూ/వి అని అంటే వియూ డాష్, వియూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది వి అంటే డినామినేటర్ 3x ప్లస్ 7 cos x, 3x ప్లస్ 7 cos x, న్యూమరేటర్కి డెరివేటివ్ 4xకి డెరివేటివ్ 4, 5 కాన్స్టెంట్ sin x కి డెరివేటివ్ cos x మైనస్ వియూ డాష్, యూ అంటే ఇప్పుడు 4x ప్లస్ 5 sin x అలానే ఉంటుంది, 3xకి డెరివేటివ్ 3, cos x డెరివేటివ్ మైనస్ sin x కాబట్టి మైనస్ 7 sin x బై వి స్క్వేర్ అంటే 3x ప్లస్ 7 cos x హోల్ స్క్వేర్. ఇజ్ ఇట్ క్లియర్ ఆర్ నాట్ మై డియర్? ఈ స్టెప్ అర్థమైందా లేదా? ఏ ఫార్ములా వేసాం సార్ అని అంటే యూ/వి ఫార్ములా అప్లై చేసాం, యూ/వి ఫార్ములా అప్లై చేసాం అంతే. ఇది వస్తే నీకు ఇంకా ఆల్మోస్ట్ డెరివేటివ్ ఏది ఇచ్చినా చేసేస్తాం నాన్న, డెరివేటివ్ ఏది ఇచ్చినా కూడా చేసేసేయచ్చు. నా ఫైనల్లీ 3x ప్లస్ 7 అంటే ఇక ఫార్ములా అప్లై చేయలేదు, జస్ట్ ఆ వాల్యూస్ రాసా. We can multiply the numerators, right? 3x into terms ni multiply cheseskunte final ga 3 4s are 12x, tarvata 3 5s are 15, 3x into 4 12x, 3x 3 5s are 15x cos x, ఇక్కడ ప్లస్ 7 4s are 28 cos x, నెక్స్ట్ 7 5s are 35 cos square x. ఓకే, ఈ ప్రోడక్ట్ అయిపోయింది. ఇక్కడ 4x తో మల్టిప్లై చేద్దాం, విత్ మైనస్ కూడా ఉంది. 4 3s are 12x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 4 7s are 28 x sin x, తర్వాత మైనస్ 5 3s are 15 sin x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 7s are 35 sin square x. ఆల్రెడీ ఇక్కడ చూడండి 35 cos square x మొత్తానికి ఓవరాల్గా మొత్తానికి బై 3x ప్లస్ 7 cos x హోల్ స్క్వేర్. సింపుల్ థింగ్, డినామినేటర్తో ప్రాబ్లం ఉండదు, డినామినేటర్ లాస్ట్ వరకు అలాగే ఉంటుంది, అది ఇంకేం మారదు. సో దాన్ని ఇంకా అలాగే రాసేసేయచ్చు అనమాట. డినామినేటర్లో దేర్ ఈజ్ నో చేంజ్, న్యూమరేటర్ ఒకటి జాగ్రత్తగా మారుతుంది, అది ఒకటి చూసుకోవాలి, మనం నీట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా అంటే లైక్ ప్రతి స్టెప్ కూడా ఏంటంటే చాలా నీట్గా నింపాదిగా వేసుకోవాలి, లేదంటే బిట్ అనేది ఏంటంటే అనవసరంగా రాంగ్ చేసేస్తూ ఉంటాము. కొంచెం జాగ్రత్తగా నీట్గా చూసుకోవాలి. ఆల్ రైట్, ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 35 cos square x 35 sin 35 కామన్ తీస్తాం అనుకోండి, sin square x ప్లస్ cos square x square ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే x cos x ఉంది, ఇంకెక్కడైనా ఉందా x cos x? లేదు, 15x cos x. అలాగే ఇక్కడ 28x sin x. అలా ఒక ఆర్డర్, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. 15x cos x అయింది. అలాగే 28 cos x
-15 sin x అది కూడా రాసేయండి. -12x క్యాన్సిల్. ఇంకా డినామినేటర్లు ఎవరు మిగిలిపోయారు నాన్న? 3x + 7 cos x హోల్2. అంతే సింపుల్. ఆల్ రైట్, చూశారు కదా మరి ఇంత సింపుల్గా ప్రతిదీ కూడా ఒక ఫార్ములా, ఒక ప్రొసీజరు, వాటిలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనము డిస్కస్ చేసుకుంటాం. ఐ హోప్ యు ఆర్ లైక్డ్ ద వీడియో. ఎక్కడ వరకు చూస్తారంటే ఖచ్చితంగా వీడియో లైక్ అయింది అనుకుంటున్నాను. అండ్ మేము చేసే ఎఫర్ట్ కూడా చూస్తున్నారు. సో వీడియో క్లాస్ ప్రొవైడ్ చేయడం దగ్గర నుంచి దీనికి సంబంధించి క్లాస్ కానీ మొత్తం మీకు ఇవ్వడానికి చాలా ఎఫర్ట్ పడుతున్నాము. మెయిన్ థింగ్ టైం అండ్ ఇవన్నీ కూడాను. సో మీరు చేయవలసిందల్లా ఓన్లీ ద థింగ్ ఈజ్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. సో ఎందుకంటే మేము మరిన్ని మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు ఇంకా లైక్ మంచి సపోర్ట్ దొరుకుతుందని మేము అనుకుంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్, కొలీగ్స్, క్లాస్మేట్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ కంప్లీట్ కోర్స్ తీసుకుందాం అనుకునే విద్యార్థులు ఎవరైనా ఉంటే కింద నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బెస్ట్ ప్రైజ్లో మంచి మంచి క్లాసెస్, నాట్ ఓన్లీ మ్యాథ్స్, అన్ని సబ్జెక్ట్స్, అలాగే డిగ్రీ కాకుండా 10th, ఇంటర్మీడియట్, డిప్లొమా, పాలిటెక్ అన్ని కోర్సెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ.